వెల్కమ్ టు ది లియో. లిక్కర్ స్కామ్లో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి కొన్ని రహస్యాలను అయితే సిట్ అధికారులు సేకరించారు. ఆల్రెడీ ఇప్పటికే చెవిరెడ్డిని అరెస్టు చేయటం అలాగే విచారణ చేయటం మనందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ ఈ ప్రాసెస్ నడుస్తుంది. చెవిరెడ్డి అనుచరులను కూడా ఇటీవల పక్క రాష్ట్రంలో ఎక్కడో దొరికితే పట్టుకుని వచ్చారు, వారిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇదంతా జరుగుతుంది. అయితే తాజాగా సిట్ అధికారులు గతానికి చెందినటువంటి కొన్ని విషయాల మీద కూపీ లాగితే ఒక్కొక్కటిగా తీగలాగితే డొక్క గదిలినట్టుగా మొత్తం దీని లింక్ అంతా కదులుతూ వచ్చింది. లిక్కర్ స్కామ్కి సంబంధించిన లింక్ అంతా మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తిని గత నెలలో దేశం దాటించాడు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి ఒక 2 వారాల ముందు ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తిని అత్యంత చాకచక్యంగా దగ్గరుండి దేశం దాటించాడు. ఎక్కడికి పంపేశాడు అంటే దుబాయ్కి పంపేశాడు. సో ఎందుకు పంపాడు అనే కథలోకి మనం వస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఏంటి, ఎన్నికల సమయంలో అంటే మే 9, 10వ తారీఖుల్లో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కొంత సొమ్మును ఎన్నికల అధికారులు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఎంత పట్టుకున్నారు అంటే 8.36 కోట్లు, అంటే సుమారుగా 8.5 కోట్ల రూపాయలను పట్టుకుంటే పట్టుకొచ్చిన వాళ్ళు పరారైపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వాహనాన్ని సీజ్ చేసి ఓపెన్ చేసి చూశారో వెంటనే ఈ వచ్చిన వాళ్ళు పరారైపోయారు. దాంతో ఏం చేశారు, వాహనాన్ని సొమ్ముని రెండింటినీ కూడా సీజ్ చేసి పక్కన పెట్టారు. సాధారణంగా ఆ సొమ్ముకి ఆధారాలు ఉండుంటే వెంటనే ఎవరైనా వెళ్ళిపోయి ఇదిగోండి ఈ సొమ్ము నాది, సో అంత సొమ్ము ఎక్కడి నుంచి ఇది ఎత్తానంటే ఇదిగో దానికి సంబంధించిన ఆధారాలు ఇవి అని చెప్పి ఆధారాలు సమర్పించి వాటిని రిలీజ్ చేయించుకుని తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఎవరు కూడా రాలా. 11 నెలల తరువాత ఒక వ్యక్తి ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తి వచ్చాడు బయటికి. ఏమని, అప్పుడు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికిన 8.5 కోట్లు నావేనని చెప్పి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఎవరా వ్యక్తి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి అత్యంత సన్నిహితుడు. మరి ఎందుకు వచ్చాడు అని అసలు విషయానికి వస్తే ఈ సొమ్ము లిక్కర్ ముడుపుల ద్వారా సేకరించినటువంటి సొమ్ము. మనం మాట్లాడుకున్నాం కదా, డెన్లలో డబ్బులు దాచారు అని. ఆ ఒక డెన్న నుంచి కొంత మద్యం ముడుపుల సొమ్ములను ఎన్నికలలో పంచడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెప్పిస్తున్న సమయంలోనే దొరికింది. అయితే చెవిరెడ్డి అప్పుడు కిక్కురు మనలా. ఎందుకనంటే ఎన్నికల టైము, ఎన్నికల కమిషన్ చేతిలో వ్యవస్థ ఉంది, మాట్లాడటానికి అవకాశం లేదు, ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుంటాయి అని చెప్పి కిక్కురు మనకుండా ఉండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగా మనమే కదా గవర్నమెంట్ ఫామ్ చేసేది, కాబట్టి అప్పుడు తీసుకోవచ్చులే డబ్బులు అని చెప్పి అనుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాకపోతే ఏమైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది. దీంతో చెవిరెడ్డి కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది చెవిరెడ్డి పరిస్థితి. ఈ 8.5 కోట్లు ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. కూటమి ప్రభుత్వం అడిగితే ఎత్తదా, నీకు 8.5 కోట్లు ఎక్కడైనా తీసుకెళ్ళి బొక్కలే అవుతుంది. కాబట్టి ఒక ప్లాన్ వేశాడు. అప్పుడే తెర మీదకి తీసుకొచ్చాడు ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తిని. ఏమని తీసుకొచ్చాడు తెర మీదకి, ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తితో ఈ ఐటీ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయించాడు. ఏమనంటే ఎన్నికల సమయంలో పలానా ప్లేస్లో దొరికిన 8.5 కోట్ల రూపాయలు నావే, నేను మామిడికాయలు బిజినెస్ చేస్తే నాకు డబ్బులు వచ్చాయి, సో కాబట్టి ఆ డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి లేఖ రాస్తే వాళ్ళు స్పందించాల. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు స్పందించాల. చెవిరెడ్డి ఏం చేశాడు, ఇలా కాదు వీళ్ళు ఎవరని చెప్పి కోర్టు నుంచి నరుక్కొద్దామని చెప్పి చెవిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేయించాడు. ప్రద్యుమ్న చేత ఒక పిటిషన్ వేయించాడు. సార్ ఆ డబ్బులన్నీ నావే, నేను మామిడికాయలు అమ్ముకుంటే నాకు వచ్చినాయి, నేను ఈ విషయాన్ని చెప్పినా కానీ నా డబ్బులు నాకు ఇవ్వట్లేదని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అంత ఈజీగా వదలదు. కోర్టుకు డౌట్ వచ్చింది, నిజంగా నీ డబ్బులు అయితే నీ దగ్గర ఆధారాలు నిజంగా ఉండుంటే 11 నెలల పాటు ఎందుకు రాలేదు, దాదాపు ఏడాది తరువాత వచ్చే డబ్బులు నావి అని ఎందుకు అంటున్నావు. ఈ కోణంలో కోర్టు ఆలోచించింది. ఇదే సమయంలో సిట్ అధికారులకు అనుమానం వచ్చింది. మొత్తానికి ఎక్కడో తేడా కొడుతుంది, ఈ డబ్బులు ఈ వ్యక్తివి కావు, ఏడాది తర్వాత వచ్చాడు అంటే పక్కా ఆధారాలన్నీ రెడీ చేసుకోవడానికి సమయం పట్టిందేమో బహుశా. సో ఏడాది తర్వాత వచ్చి నా డబ్బులు అంటున్నాడు. ఇప్పటి వరకు కనీసం ఎప్పుడూ కూడా నా డబ్బులు అని బయట ఎక్కడ చెప్పలేదు. ఏంటి కథ అని చెప్పి సిట్ అధికారులు తీగలాగితే తెలిసింది ఏంటంటే హైదరాబాద్లోని ఒక డెన్న నుంచి మద్యం ముడుపుల సొమ్ములు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన అనుచరులు తెస్తున్న సమయంలోనే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికేశారు. అప్పుడు వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పి ఈ ప్రద్యుమ్న అనే క్యారెక్టర్ని తెర మీదకి తెచ్చాడు. సిట్ అధికారులు ఎప్పుడైతే దీన్ని పసిగట్టారు అని చెవిరెడ్డి పసిగట్టాడో, ప్రద్యుమ్న దొరికితే బ్రతుకు మొత్తం బస్టాండ్ అయిపోద్దని భయపడి ప్రద్యుమ్నను స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
దేశం దాటించాడు. అది దాటించిన 2 వారాలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. దుబాయ్ పరారైన ప్రద్యుమ్న దగ్గరుండి మరియు దేశం దాటించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ పట్టుబడ్డ 8.36 కోట్లు తనవేనంటూ క్లెయిమ్ చేసుకున్నది అతడే. నిజానికి అది మద్యం ముడుపుల సొమ్ము, సిట్టు దర్యాప్తులో గుట్టురట్టు. సో అది అసలు కథ. సో ఇది ఎప్పుడు దొరికింది అంటే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది మే నెల 9న ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సో పట్టుకున్న వెంటనే అక్కడ నుంచి అందరూ పరారైపోయారు, ఆ సొమ్ముని వదిలేశారు. వాస్తవానికి ఈ సొమ్ము ఎక్కడదంటే మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ మద్యం సొమ్ముని తీసుకొస్తున్నటువంటి సొమ్ము. సో దీనికి సంబంధించి చూడండి, ఈ సొమ్ము తనదేనంటూ క్లెయిమ్ చేసుకున్న ఒంగోలు వాసి ప్రద్యుమ్న దుబాయ్ పారిపోయాడు. చెవిరెడ్డి దగ్గరుండి అతన్ని దేశం దాటించినట్లుగా సిట్ గుర్తించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన ప్రద్యుమ్న అక్కడ భాస్కర్ రెడ్డితో సమావేశమయ్యాడు. సిట్కు చిక్కితే గుట్టు రెట్ అయిపోతుందని దుబాయ్ వెళ్ళిపోవాలి, అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటానని చెప్పి చెవిరెడ్డి హామీ ఇచ్చాడు. దాంతో ప్రద్యుమ్న అక్కడ నుంచి పరారైనట్టుగా ఆ రోజు ఏ రోజైతే సమావేశమయ్యాడో చెవిరెడ్డితో సమావేశమయ్యాడో జూన్ 3వ తేదీన అదే రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి దుబాయ్ పరారైపోయి ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నాడు. తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఆయన పారిపోయిన తరువాత దాదాపు 2 వారాలకే జూన్ 17వ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ సొమ్మును ఎవరూ క్లెయిమ్ చేయలేదు, కేసు నమోదైందే తప్ప డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కూడా జరగలేదు. తర్వాత దాని గురించి అందరూ మర్చిపోయారు. అయితే ఆ సొమ్మును దక్కించుకోవాలనుకున్న చెవిరెడ్డి తనకు సన్నిహితుడైన ఒంగోలుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి అయినటువంటి ప్రద్యుమ్నను రంగంలో దించాడు. గరికపాడు వద్ద దొరికిన సొమ్ము తనదేనని, మామిడికాయల వ్యాపారం ద్వారా ఈ సొత్తు సమకూరిందని ఆదాయ పన్ను శాఖకు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. బట్ ఈ లేఖకు ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పందించలేదు, ఐటీ స్పందించలేదు. స్పందించకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఊరుకుంటాడా? కోర్టులో వేయించాడు. తీసుకెళ్ళి కోర్టులో వేసిన తర్వాత తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా, ఆధారాలు ఉంటే నీకు ఏడాది పాటు ఎందుకు పట్టింది క్లెయిమ్ చేసుకోవడానికి అనే కోణంలో కోర్టుకు అనుమానం వచ్చింది, సిట్ అధికారులకు కూడా అనుమానం వచ్చింది. సిట్ అధికారులకు అనుమానం వచ్చింది, దీని మీద కూపీ లాగుతున్నారు అని తెలిసిన వెంటనే ప్రద్యుమ్న అనే వ్యక్తిని ఏం చేశాడు? దుబాయ్ పారిపోయేలా చేశాడు. ఎందుకు ప్రద్యుమ్నను దుబాయే పంపాడు అంటే ఈరోజు మనకు ఇంకో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ డేటా లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎంటైర్ బ్యాకప్ డేటా మొత్తం కూడా దుబాయ్ డెన్లో ఉంది. దుబాయ్ డెన్లో ఒక వ్యక్తి, రాజు కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి దుబాయ్ డెన్ నుంచి ఈ మొత్తాన్ని నడపడమే కాకుండా ఈ బ్యాకప్ స్టోరేజ్ మొత్తం కూడా దుబాయ్ డెన్ సిస్టమ్లలో హార్డ్ డిస్కుల్లో పెట్టడం జరిగింది. బహుశా ఈ వ్యక్తిని కూడా ఇప్పుడు ఆ దుబాయ్ డెన్ ఎక్కడైతే నడిపారో, ఏ వ్యక్తి అయితే నడిపాడో బహుశా ఆ వ్యక్తి దగ్గరికి పంపేసి ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు దుబాయ్ పారిపో, అక్కడ నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా, నా మనుషులు అక్కడ ఉన్నారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత నెల క్రితం చెప్పాడు. అంటే దుబాయ్లో సరే వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది మనకు తెలియదు, కానీ బహుశా అక్కడ పంపించేసి ఉండొచ్చు. ఎందుకంటే లిక్కర్కి సంబంధించిన బ్యాకప్ స్టోరేజ్ మొత్తం దుబాయ్ డెన్లో ఉంది. సో ఇది సిట్ అధికారులు ఈరోజు రాయడం జరిగింది. వాస్తవానికి ఈ ప్రద్యుమ్న హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసుకునేవాడు. ఈ చెవిరెడ్డితో పరిచయాలు పెరిగిన తర్వాత తన కార్యాలయాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే తిరుపతికి తీసుకొచ్చాడు. సో ఈ కోవలోనే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ తరువాతే ఎందుకంటే ఇప్పుడు అంత డబ్బుకి లెక్క చెప్పాలంటే ఖచ్చితంగా వ్యాపారంలో గోల్డో లేకపోతే ఇంకోటో నిర్వహించే వాళ్ళైతే లెక్క చెప్తారు. మీరు నేను లెక్క చెప్పలేం కదా. సో ఆ స్థాయిలో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకోటో చేసేవాళ్ళు మాత్రమే లెక్క చెప్పగలరు. అందుకనే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రద్యుమ్నను రంగంలో దింపి వీటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తే సిట్ అధికారులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మొత్తం బెడిసి కొట్టింది. ఎప్పుడైతే బెడిసి కొట్టిందో భయపడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తిని స్వయంగా తానే దగ్గరుండి దేశం దాటించి ఆ తర్వాత ఈయన శ్రీలంక పారిపోతుంటే దొరికిపోయాడు. ప్రద్యుమ్ననేమో దుబాయ్ పంపేశాడు, చెవిరెడ్డి మాత్రం శ్రీలంక పారిపోవాలనుకున్నాడు. ఆ కోవలోనే పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ అధికారులు మొత్తం కూపీని ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.